నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. మంచి మంచి కామెంట్స్ తోటి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. యాక్చువల్గా నిన్నటి నుంచి అంటే ఈ గూగుల్ తర్వాత యాపిల్ నిన్న అడ్వైజరీ ఇష్యూ చేశారు. ఏంటి అంటే ఎవరైనా సరే ఒకవేళ మీ H1B వీసా అపాయింట్మెంట్స్ ఏమన్నా ఉండి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వెళ్ళకండి, ఇట్ ఈస్ నాట్ గుడ్ టైం ఫర్ ట్రావెల్ అని చెప్పేసి ఇవాళ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా అడ్వైజరీ ఇష్యూ చేశారన్నమాట. అడ్వైజరీ ఇన్ ద సెన్స్ వద్దు వెళ్ళొద్దు, ఎందుకు వచ్చినా కూడా అక్కడ సిచ్యువేషన్ అంత చెప్పుకోదగ్గ గొప్పగా ఏం లేదు. అంటే మామూలుగా ఇన్ని రోజుల నుంచి జరిగిన దానికి ఇప్పుడు ఈ గూగుల్ తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీలు ఇష్యూ చేయడానికి ఏంటంటే జనరల్గా ఈ పెద్ద కంపెనీలకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ వాళ్ళకి ఏంటంటే ఈ BAL ఫామ్ ఉన్నది కదా, వాళ్ళ అటార్నీ ఫామ్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడ్వైస్ చేస్తారనమాట. మెయిన్ వాళ్ళ కంపెనీని చూసేవన్నీ ఈ పెద్ద కంపెనీలకి ఆబ్వియస్గా ప్రతి ఒక్క పెద్ద కంపెనీకి ఒక అటార్నీ ఫామ్ అనేది ఉంటుంది వెనకాల వీసాలు చేయడానికని దానికని దీనికని. సో ఆ ఇమిగ్రేషన్ ఫామ్ వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారం వాళ్ళు కంపెనీకి అడ్వైజ్ చేశారనమాట. మీ ఎంప్లాయీస్కి చెప్పండి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వెళ్ళొద్దు. ఏంటి అంటే వీసా అపాయింట్మెంట్ దొరకటానికి 1 year పట్టచ్చు, 1.5 years కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి అని క్లారిటీగా చెప్పారనమాట. సో మెయిన్ ఏంటంటే ఎవరైనా వెళ్ళాలి అని అనుకుని, కొంతమంది ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక 10 మంది మెసేజ్లు పెట్టారు. మాకు ఇట్లుంది సిచ్యువేషన్ వెళ్ళొచ్చా, అట్లుంది సిచ్యువేషన్ వెళ్ళొచ్చా, నాకంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, నేను OPT మీద ఉన్నాను, ఇండియా వెళ్ళొచ్చా, లేకపోతే ఇప్పుడు నాకు OPT EAD వచ్చింది, ఇండియా వెళ్ళొచ్చా అని. మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాగైతే పెట్టారో అలాగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు 2-3 కూడా నాకు పెట్టారు. OPT మీద EAD రాగానే ఎంబటే ఇండియా వెళ్ళిపోయారంట. ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ ఆఫర్ లేకుండా, రిటర్న్ వచ్చేటప్పుడు నీకు జాబ్ ఆఫర్ లేదు కదా అని చెప్పి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పంపించేశారంట. నెక్స్ట్ ఇంకొకళ్ళకి జాబ్ ఆఫర్ ఉంది, ఇండియా వెళ్ళాడు, నెలన్నర అక్కడ ఉన్నారు, ఈ నెలన్నరలో ఒక 2-3 వారాలు ఇండియా నుంచి వర్క్ చేశారు, వాళ్ళని కూడా డిపోర్ట్ చేశారంట. ఇలాగా అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చెప్పుకునేంత గొప్పగా కూడా లేదు సిచ్యువేషన్. ప్లస్ వీసాల కోసం మీరు ఎవరైనా కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్ళే వాళ్ళని పక్కన పెట్టేస్తే ఆల్రెడీ వీసాలు ఉండి మాకు ఏ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళకండి. ఎందుకంటే నాకు ఇంకొక 2-3 పెట్టిన మెసేజ్లు కూడా ఏంటంటే వాళ్ళకి ఎప్పుడో ఇంతకు ముందు DUI ఉందంట, DUI కన్వర్టెడ్ ఇంటూ రెక్లెస్ డ్రైవింగ్ కేసు, తర్వాత కేసు కూడా సెటిల్ అయిపోయింది, అంతా అయిపోయింది, కానీ ఇప్పుడు ఇండియాలో స్టక్ అయిపోయారు. ఇండియా వెళ్ళాడు ఏదో పని మీద, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వీసా రివోక్ అయిందని వచ్చిందంట. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్త వీసా తీసుకుంటే కానీ US రాలేడు కాబట్టి, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెళ్లకుండా ఉండడమే చాలా బెటర్ అనేది పెద్ద కంపెనీలు కూడా వార్న్ చేస్తున్నాయి. వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఏదో ఒక ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా, వీళ్ళు ఇట్లనే స్ట్రిక్ట్ గా చెక్ చేస్తాము అని అయితే చెప్పుకుంటారు మోస్ట్ ప్రాబ్లీ. అందుకనే వీళ్ళ అటార్నీ ఫర్మ్స్ కూడా బయటకు వచ్చి చెప్తున్నాయి. సో ఇవాళ మైక్రోసాఫ్ట్ కూడా చెప్పింది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు. దాంతో పాటు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు H1 మీద చాలా స్ట్రిక్ట్ చేయబోతున్నారు. Too long, Washington politicians let critical sectors of our economy, the building blocks of our great nation, get ripped apart by cheap foreign labor. But not anymore. Not under the president of the American worker. As your Secretary of Labor, I'm working with President Trump to make sure American jobs go to American workers first. H1B మీద అయితే సీరియస్ క్రాక్ డౌన్ జరుగుతుంది. బట్ ఒక రకంగా ఇది గుడ్ థింగ్. ఎందుకు అంటే ఎవరెవరైతే జెన్యూన్ గా మంచిగా ఎంప్లాయ్మెంట్ ఒకప్పటి నుంచి కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తారో, ఏ ఇష్యూస్ లేకుండా లేకపోతే నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళు కాకుండా రెగ్యులర్ గా మంచి జెన్యూన్ వాళ్ళందరికీ మాత్రం ఏమి ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఏదన్నా ఇట్లా నాలెడ్జ్ లేక పేరోళ్ళు మెయింటైన్ చేయటము, లేకపోతే H1B మీద ఉండి వేరే జాబులు చేసుకోవటము, ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మాత్రం ఇంత కంపెనీస్ మీద కూడా ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళు తోటి క్రాక్ డౌన్ జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు కూడా క్లియర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జెన్యూన్ పీపుల్ అందరికీ గుడ్ న్యూస్. ప్లస్ OPT మీద, STEM OPT మీద మంచి కాలేజీలో చదువుకున్న వాళ్ళకి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్స్ డెఫినెట్ గా ఉంటుంది. ఇండియా నుంచి ఇంకెవరన్నా రావాలనుకుంటే ఇప్పుడు ఈ 100K రూల్ క్లియర్ అయ్యే వరకు మాత్రం ప్రస్తుతానికి అయితే చేయలేము. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఏదైతే ఉందో ఓన్లీ H1 వాళ్ళకి F1 వాళ్ళకే కాకుండా ఇప్పుడు అదర్ దాన్ ఎవరైనా సరే ఇప్పుడు 5 years లాస్ట్ 5 years విజిటర్స్ కానీ
లేకపోతే వేరే కంట్రీ నుంచి ఎస్టా మీద వచ్చేటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే దట్ ఇంక్లూడ్స్ కెనడా నుంచి వచ్చే వాళ్ళు కానీ, ఎవరైనా సరే లాస్ట్ 5 ఇయర్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ఇవ్వాలన్నమాట. సో ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, మన ఇండియా నుంచి ఎవరైనా పేరెంట్స్ పిల్లల కోసం అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మీరు కూడా మీ జాగ్రత్తగా మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకొని ఇవ్వటం బెటరు. ఎందుకు అంటే కొంత పేరెంట్స్ ఏంటంటే అప్పుడప్పుడు ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి మర్చిపోతుంటారు. ఫేస్బుక్ వచ్చిన కొత్తలో చాలా మంది ఓపెన్ చేశారు. ఎవరు పడితే వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. కానీ చాలా మంది ఏంటంటే ఓపెన్ చేసుకున్నారు, కొన్ని రోజులు వాడారు, తర్వాత వదిలేశారు. అట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఏంటంటే పెద్దోళ్ళు కదా! వాళ్ళకి పిల్లలు ఓపెన్ చేస్తా ఉంటారు. నాన్న నీకు అకౌంట్ ఓపెన్ చేసుకోను, అమ్మ నీకు అకౌంట్ ఓపెన్ చేస్తాను అలా. వాళ్ళేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో పనులల్లో ఉంటారు. గుళ్ళు, గోపురాలు తిరుగుతా ఉంటారు. బట్ వాళ్ళకి అకౌంట్ ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడేంటంటే కంపల్సరీ మీరు ఈ అకౌంట్ యాక్టివ్‌లో ఉన్నా, ఇనాక్టివ్‌లో ఉన్నా దాన్ని యాక్టివ్ చేసి మీరు అప్లికేషన్ ఫార్మ్‌లో పెట్టాలన్నమాట. సో ఇంకొకటేంటంటే మెయిను చూసుకోవాల్సింది, మీరు మర్చిపోయినా సరే గుర్తు చేసుకొని మరి పెట్టాల్సిందే. ఒకవేళ వాళ్ళ ఏఐలో చెక్ చేస్తే, ఏఐ సాఫ్ట్‌వేర్ ద్వారా చెక్ చేసి మీకు గనక అకౌంట్ ఉంది అని వాళ్ళకి తెలిసిందనుకోండి, మీరు కావాలని హైడ్ చేశారేమో అని దాని కిందకే వస్తది. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ ఎవరైనా సరే ఒకవేళ మీ పిల్లలు ఏమన్నా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నా, లేకపోతే మీకేమన్నా ఉన్నా, లేకపోతే ఫేస్‌బుక్ నుండి ప్రైవేట్‌లో పెట్టుకున్నా, ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రైవేట్‌లో పెట్టుకున్నా, లేకపోతే వేరే ఇంకేమన్నా అకౌంట్లు ఉన్నా, మీ పిల్లల్ని అడిగి తెలుసుకొని కంపల్సరీ మీ మీ దాంట్లో అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే ఫిలప్ చేయండి. ఇంకా అదర్ దాన్ దట్ మీరు వేరే కంట్రీస్‌లో కొంతమంది సెటిల్ అయిన పేరెంట్స్ కూడా ఉండుంటారు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. తల్లిదండ్రులు యూకేలో ఉన్నారనుకోండి. అలా కూడా ఉంటుంటారు. అంటే పిల్లలు చదువుకోవడానికి ఎళ్ళిన పిల్లలు కాదు. చాలా మంది ఉన్నారు అలాగా. మీరెళ్ళాలి అనుకుంటే, ఎస్టా మీదెళ్ళాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇప్పుడు ఎస్టా ఎవరికి అప్లికబుల్ అవుతది? 42 కంట్రీస్ ఏమో ఉన్నాయి. దుబాయ్, మిడిల్ ఈస్ట్, తర్వాత యూరప్, జర్మనీ ఇట్లా కొన్ని కంట్రీస్‌కి ఏంటంటే వాళ్ళకి వీసా ఆన్ అరైవల్ వీసా అవసరం లేదనమాట. అక్కడికెళ్ళిన తర్వాత డైరెక్ట్ స్టాంప్ ఏసేస్తారు. వాళ్ళేందంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అని ఒకటుంటుంది వాళ్ళకి. దాని ప్రకారం ఎళ్ళాలి. కాబట్టి వాళ్ళు కూడా 5 ఇయర్స్ ఇవ్వాల్సిందే అనమాట. సో ప్రతి వాళ్ళు కూడా అమెరికా రావాలనుకుంటున్న ప్రతి వాడు లాస్ట్ 5 ఇయర్స్ డేటా అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిందే. కాబట్టి మీరు ఎవరైనా పేరెంట్స్ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు 2-3 కామెంట్లు పెట్టారు. అది మన క్వెషన్స్ వేశారనమాట ఇన్‌స్టాలో. ఏందంటే మాకెప్పుడో సోషల్ మీడియా అకౌంట్ ఉంది. మేము సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండము. క్రియేట్ చేసాము. గుర్తులేదు. కానీ పెట్టాల్సిందే. మీరు అంటే జనరల్‌గా చెప్పా కదా! ఫేస్‌బుక్ వచ్చినప్పుడు అందరూ క్రియేట్ చేసుకున్నారు. అదేంటో కొత్త కుతూహలంతోని క్రియేట్ చేసుకున్నారు. చాలా మంది వాడలేదు. కానీ అకౌంట్ ఉంది. గుర్తు చేసుకొని పెట్టడానికి ట్రై చేయండి. లాస్ట్ 5 ఇయర్స్‌లో గనక మీరేదన్నా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ డెఫినిట్‌గా పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటి ఎవరో ఏమడిగారంటే నేను సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా ఏముండను గానీ రీసెంట్‌గా నేను పెట్టిన పోస్ట్‌లు డిలీట్ చేసేసేయమంటారా నన్నని. అదే పెద్ద మిస్టేక్ అన్నమాట. మీరు ఇనాక్టివ్‌గా ఉన్నా సరే ప్రొఫైల్‌ని యాక్టివ్ చేయండి. అంటే ప్రైవేట్‌లోంచి పబ్లిక్‌లో పెట్టేసి ఎటువంటి పోస్ట్‌లు కూడా మీరు డిలీట్ చేయకండి. సింపుల్‌గా అలా యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఏమేమి ఉన్నాయో అవి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒకవేళ రేపు పొద్దున వాళ్ళు ఆళ్ళకేమన్నా డౌట్ వచ్చి అడిగితే ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎక్కడన్నా ఏదన్నా పోస్ట్‌కి మీరు కామెంట్ పెట్టారనుకోండి. ఎందుకు పెట్టారు? ఏంటి? అని వాళ్ళు అడిగితే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కానీ ఇప్పుడు మీరెళ్లి మీ పోస్ట్‌లు, మీ డేటా, మీరు పెట్టిన కామెంట్‌లు లేకపోతే ఇంకేమన్నా డిలీట్ చేసి మీరు వాళ్ళకి ప్రొఫైల్ ఇచ్చారనుకోండి. ఏమవుతదో తెలుసా? లేనిపోని అనుమానాలు క్రియేట్ అయ్యి మీరేదో కావాలని మీరు ప్రొఫైల్‌ని డిలీట్ చేశారేమో అనే ఫీలింగ్ వాళ్ళకొస్తది. లేదు ఏదైనా ఇంపార్టెంట్ పోస్ట్ ఏమన్నా పెట్టారేమో, ఆ పెట్టిన పోస్ట్ కావాలని డిలీట్ చేశారేమో, లేనిపోని మీరు అనవసరంగా సస్పిషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు మీ అకౌంట్ మీద. కాబట్టి ఎవ్వరు కూడా ఏది డిలీట్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్‌గా అలానే పెట్టి పంపించేసేయండి. దేంట్లో ఇన్వాల్వ్ అవుతామని చెప్పండి. మన H1B వాళ్ళు భయపడటం తప్ప ఏముండదండి. మనం ఏమి అంత పెద్ద యాంటీ అమెరికాకు సంబంధించిన వాటిల్లో ఎవరో కొంతమంది ఇప్పుడు నా యూట్యూబ్ కూడా పెడుతుంటారు నెగెటివ్ కామెంట్లు. పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెడుతూ ఉంటారు. డిలీట్ చేసి పడేస్తా ఉంటా. అట్లాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో ఇక వాళ్ళ గురించి మనం చెప్పుకోక్కర్లేదు. బట్ మోర్ ఆర్ లెస్ 95% ఏంటంటే ఇలా దేంట్లో ఇన్వాల్వ్ గారు. జనరల్‌గా ఏంటంటే మరి వీళ్ళకో, వాటికో, వీటికో ఏదైనా పోస్ట్‌లకో జనరల్ స్పందిస్తారు. దానివల్ల పెద్ద
నష్టం అయితే ఏముండదు. కానీ ఇక్కడ వాళ్ళు డీప్ వెట్టింగ్ కూడా మెయిన్ వాళ్ళు చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో మీరు ఎవరికి కామెంట్ పెట్టారు, లేకపోతే ఎవరన్నా యూట్యూబ్లో వీడియో పెడితే మీరు కామెంట్ పెట్టారు కాదు. వాళ్ళ మెయిన్ ఏంటంటే మీ H1B జెన్యూనా కాదా, మీరు మీ సివిలో పెట్టింది, లేకపోతే మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేస్తుంది, మీరు LCA మీ ఉంది, అది మీ కన్సల్టెంట్ దగ్గర పనిచేసేది, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా బ్యాలెన్స్డ్గా చెక్ చేసుకోవటం కోసం వాళ్ళు టైం తీసుకున్నారండి. ఇప్పుడు ఓన్లీ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేయాలి, ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా రెడ్డిట్లో ఉందా చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక ఏఐకి చిన్న సాఫ్ట్వేర్ మీకు ఎంతసేపు హాఫ్ అన్ అవర్లో రన్ చేసి చెక్ చేసి చెప్పగలదు మీ గురించి. గూగుల్కి వెళ్ళి కొడితేనే మన డేటా అంతా వస్తుంది. అలా కావాలంటే చేసుకోగలరు. వాళ్ళు ఎందుకు టైం తీసుకున్నారు 3 నెలలు, 6 నెలలు, 4 నెలలు అంటే మన ప్రొఫైల్స్ మాక్సిమం చెక్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే H1B ఇతనికి ఇచ్చాం మనము, ఇతను కరెక్ట్ పర్సనా కాదా, అసలు ఇన్ని రోజుల నుంచి కరెక్ట్ కంపెనీలో పనిచేశాడా లేదా, శాలరీ కరెక్ట్ మెయింటైన్ చేశాడా లేదా, దొంగపూర పేరోల్ ఏమన్నా రన్ చేశాడా, లేకపోతే ఏ యూనివర్సిటీలో చదువుకొని ఎప్పుడు H1B తీసుకున్నాడు, కరెక్ట్గా మధ్యలో ఓపీటీ మీద స్టెమ్ ఓపీటీ మీద పనిచేశాడే లేదా, మోర్ ఆర్ లెస్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా H1B మీద సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవాడు పెద్ద కామెంట్లు పెట్టేంత టైము తిరిగి ఓపిక వాళ్ళకు ఉండదు. ఏమన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు జనరల్ డిస్కషన్స్, జనరల్ ఇట్లాంటివి ఏమన్నా ఇన్స్టాగ్రామ్ పోస్టులు వాటికి వీటికి ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఆ సోషల్ మీడియా వెట్టింగ్లో మీ జాబులు అది మీ వీసాలు పోయేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉండదు. ఒకవేళ ఏమన్నా తేడా వచ్చి వీసా డినయల్ రిజెక్ట్ వచ్చింది అని అంటే 221G ఇచ్చిన తర్వాత దానికి కారణం ఏంటంటే మీ సివి కానీ, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, లేకపోతే మీ LCAలు కానీ, లేకపోతే మీ ట్యాక్స్లు కానీ, ఇలాంటి వాటికి సంబంధించినవి కానీ, లేదా మీకు ఏమైనా DUIలు ఉండడం కానీ, లేకపోతే ఏమైనా క్రిమినల్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్లు ఏదన్నా నెగిటివ్ అనేది ఉంటే తప్ప 90% ఇబ్బంది ఉండదు అనేది నా ఫీలింగ్ అనమాట. బట్ మీరు డిలీట్లు మాత్రం చేయకండి. ప్లస్ పేరెంట్స్కి ఎవరైనా B1, B2 వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ సోషల్ మీడియాలు కూడా డిక్లేర్ చేయాలి కాబట్టి అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.